కానీ వ్యూ పాయింట్ అయితే అసలు అద్దరిపోయింది. అసలు ఫస్ట్ వ్యూ పాయింట్కే అసలు స్టన్ అయిపోయాను, ఒక్కసారి ఆగిపోయిన వెంటనే. సో వ్యూ పాయింట్ చూద్దామని ఇట్లా వెళ్ళి అక్కడ దగ్గర వెళ్ళిన వెంటనే కార్నర్ డెడ్ ఎండ్ నుంచి అసలు కింద కంప్లీట్గా డీప్ అనమాట. అసలు ఎంత దారుణంగా ఉందంటే వ్యూ పాయింట్, అసలు చూస్తూ ఉండిపోవచ్చు అక్కడనే. అసలు అవసరం అంటే అవసరం, డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను నేనైతే. సో ఇక్కడ కరెక్ట్ విజిటింగ్ టైం వచ్చేసి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంట. సో ఈ 3 months మీకు కరెక్ట్ విజిబిలిటీ ఉంటుంది అంట. ముందు వెనకాల వచ్చారంటే కంప్లీట్గా ఉంటే రెయినీ వల్ల కంప్లీట్ ఫాగ్స్ ఉంటాయంట, ఫాగ్ ఉంటుందంట. అండ్ తర్వాత వింటర్ వల్ల కంప్లీట్ ఫాగ్ ఉంటుందంట, ఏం కనిపించదంట మొత్తము. సో బెస్ట్ టైం వచ్చేసి ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంట. సో మీరు ఒకవేళ ప్లాన్ చేస్తే అప్పుడు వచ్చేసేయండి. బట్ డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అబ్బా మహాబలేశ్వర్ అయితే. సీరియస్ చెప్తున్నా, చాలా అంటే చాలా సాటిస్ఫై అయిపోతారు మీరు ఇక్కడికి వస్తే మాత్రం. ఆన్ ది వే కూడా అసలు రోడ్డు అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్స్ కూడా అలానే ఉన్నాయి. అండ్ టోటల్ మహారాష్ట్రలోనే హయ్యెస్ట్ పాయింట్ అనమాట ఇది. సో ఈ కంప్లీట్ వ్యూ పాయింట్స్ మొత్తం 6 నుంచి 7 వ్యూ పాయింట్స్ ఉన్నాయంట. మీరు ఆగాలనుకుంటే అన్ని పాయింట్స్ దగ్గర ఆగేసి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం మాత్రం ఇప్పుడు స్టార్టింగ్ ఒకటి, ఎండింగ్ ఒకటి, 2 పాయింట్సే చూస్తున్నాము. మధ్యలో అంతా ఎండ ఉంది కాబట్టి కొంచెం విజిబిలిటీ లేదు. మ్యాక్సిమం అక్కడ ఈవినింగ్ వరకు ఆగి సన్సెట్ కూడా అక్కడనే చూద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ ఫైనల్ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత అటు నుంచి మళ్ళీ బ్యాక్ టు హోటల్ వెళ్ళిపోదాం. సో హోటల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నైట్ స్టే చేసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా, లైక్ టువర్డ్స్ ముంబైకి. సో ముంబైకి వెళ్ళిపోయి ముంబై గేట్ అవన్నీ చూసుకుని అటు నుంచి టువర్డ్స్ టువర్డ్స్ గుజరాత్ వెళ్ళిపోదాం. గుజరాత్ వెళ్ళిపోయిన తర్వాత రాజస్థాన్ నెక్స్ట్. సో గుజరాత్లో వచ్చేసి ద్వారకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ద్వారకా ఒక పాయింట్ చూసుకొని అటు నుంచి డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సో చూద్దాం ఏమైద్దో. గో విత్ ఫ్లో, లెట్స్ గో టు వ్యూ పాయింట్. ఫైనల్లీ మొత్తానికి అయితే పార్క్ చేసి వచ్చేసాము. किधर है भाई आपका शॉप? नीचे है. इधर से और नीचे जाना पड़ेगा? कितना ही नीचे चलना है. हाँ ओके. वही है व्यू पॉइंट पूरा आगे और 10 पॉइंट है. यहाँ पे 1 पॉइंट है. हाँ 10 पॉइंट बोलता इधर से 2 किलोमीटर में 10 पॉइंट है. खाली 2 किलोमीटर में? हाँ ओके ओके. रास्ते में अलग अलग से आ रहे हैं. हाँ लास्ट पे एक ही जगह पे 6 पॉइंट है. ओके. इधर से पूरा 2 किलोमीटर में बोले तो एक जगह में 6 पॉइंट बोले तो उधर ही रुक के 4 पॉइंट है. हाँ खाली उधर ही रुक के पूरा चला जाना पड़ेगा. लास्ट पे एक ही जगह सभी जगह में पूरा पार्किंग रहेगा ऐसा? हाँ ठीक है. మనమైతే ఇక్కడ మొత్తం మహాబలేశ్వర్ వ్యూ పాయింట్ దగ్గరే అనమాట. భయ్యా వ్యూ పాయింట్ కా నామ్ క్యా హై? ఎల్ఫిస్టన్. ఓకే. సో ఎల్ఫిస్టన్ దగ్గర ఉందన్నమాట మనది కోకోనట్ పాయింట్. అండ్ కంప్లీట్గా ఇది అనమాట. చలో భయ్ ఠీక్ హై మిల్తా మే షామే ఆతా. సో మొత్తానికి అయితే చూసుకొని వచ్చేసాము. పాయింట్ అయితే కంప్లీట్గా అసలు స్టన్ అయిపోయి ఒక్కసారి సడన్గా వచ్చేసి వ్యూ చూసేవరకు అయితే చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితేనంటే. డెఫినెట్గా ఒకసారి వస్తే కనుక చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్లో మనోడు స్టాల్ ఉంటుంది. మన పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు. ఆల్రెడీ మాట్లాడాను. ఇక్కడ రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో జస్ట్ ఒకసారి మరి దాన్ని కూడా డిస్కౌంట్ అని అనకండి. ఏదో నార్మల్ వాళ్ళ బిజినెస్ చాలా లాంగ్ అది ఇక్కడ వరకు. సో అదనమాట. మొత్తానికి అయితే వ్యూ పాయింట్ చూసుకొని వచ్చేస్తాం. ఇక్కడ నుంచి మెయిన్ పాయింట్ ఇంకోటి ఉందంట. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోయి వ్యూ పాయింట్ చెక్ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోదాం ఇక. సో ఫైనల్లీ మొత్తానికి అయితే వచ్చేసాము. ఇదే ఇంకా లాస్ట్ పాయింట్ అనమాట. సో ఇక్కడ వ్యాన్ని పార్క్ చేసేసుకొని వ్యూ పాయింట్స్కి వెళ్ళి జ్యూస్ చేసుకొని వచ్చేద్దాం. అసలు అయితే ఈ కెమెరాలు అయితే అసలు సాటిస్ఫై చేయలేవు వ్యూని అయితే. డెఫినెట్గా వచ్చి విజిట్ చేసి కంపల్సరీ వ్యూని ఎంజాయ్ చేస్తే తప్ప అస్సలు సాటిస్ఫై అవ్వదు అనమాట. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రకంగా ఉందన్నమాట. టోటల్ 6 పాయింట్స్ వరకు ఉన్నాయి ఇక్కడ. సో చాలా అంటే చాలా బాగున్నాయి. కంప్లీట్గా మీరు చూడడానికి వస్తే కనుక 100% డెఫినెట్గా మీరైతే సాటిస్ఫై అవుతారు. బట్ ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఫాగ్ ఎక్కువ ఉంది. లైక్ సమ్మర్ కదా, సమ్మర్లో కంప్లీట్గా ఈ ఎండకి మొత్తం ఫారెస్ట్ మొత్తం అక్కడక్కడ ఫైర్ అవుతూ ఉంటుందంట. సో ఫైర్ వల్ల కంప్లీట్గా
ఫాగ్ వచ్చేసి కంప్లీట్గా వ్యూ అయితే విజిబిలిటీ కరెక్ట్గా లేదు ప్రాపర్గా. సో అది మ్యాటర్. సో ఇప్పుడైతే డైరెక్ట్ వెళ్ళిపోదాం మనం. ఇంకా చూద్దాం ముందర, ఒకవేళ పాసిబిలిటీ అయితే ఆగుదాం, లేదంటే డైరెక్ట్ హోటల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకా. సో రైట్, ఫైనల్లీ మొత్తానికి అయితే మహాబలేశ్వర్ని వదిలేసే టైం అయిందనమాట. ఇటు నుంచి బయలుదేరిపోతాం ఇంకా. ఇటు నుంచి ఇది యాక్చువల్గా టెంపుల్ ఉన్నది వచ్చేసి ఓల్డ్ మహాబలేశ్వర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూ మహాబలేశ్వర్. న్యూ మహాబలేశ్వర్ దగ్గర అక్కడ షాపింగ్ మాల్స్ లైక్ పెట్రోల్ బంక్ అక్కడే ఉందన్నమాట. మనకు యాక్చువల్గా పెట్రోల్ కూడా లేదు. సో పెట్రోల్ ఫిల్ చేసేసుకొని అటు నుంచి డైరెక్ట్ టువర్డ్స్ ముంబై బయలుదేరుతాం. టువర్డ్స్ ముంబైలో ఎక్కడ స్టే 250 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి ముంబై. సో చూద్దాం ఎక్కడ స్టాప్ చేసుకుంటాం ఏంటది ప్లాన్ చేద్దాం ఒకసారి. సో నెక్స్ట్ స్టాప్ ఎక్కడ చూసుకొని చేద్దాం. సో ఫైనల్లీ అగైన్ మళ్ళీ అదే పెట్రోల్ బంక్లో వచ్చేసాము. క్యాష్ పే నా దగ్గర 200 ఉంటే 200 వరకు పెట్రోల్ వేస్తాను అనమాట. ఘాట్ సెక్షన్లో పోయేసి వచ్చే వరకు అది కూడా అయిపోయింది. थोड़ा ऊपर उठा के ले लें. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మొత్తానికైతే పెట్రోల్ ఫిల్ చేసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే మనకి మొన్న ఫిల్ చేసినప్పుడు ఇక్కడ యూపీఐ లేదనమాట. యూపీఐ లేనందుకు ఓన్లీ 200 పే చేసుకొని ఫిల్ చేసుకొని వెళ్ళిపోయాను. మనం అక్కడ ఘాట్ సెక్షన్కి వెళ్ళేసి వచ్చే వరకే పెట్రోల్ మొత్తం ఖతం అయిపోయింది. లైక్ వ్యూ పాయింట్కి వెళ్ళాం కదా, ఆ వ్యూ పాయింట్కి వెళ్ళేసి వచ్చే వరకు ఖతం అయిపోయింది అనమాట. సో మళ్ళీ ఆ హోటల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతోనే క్యాష్ లిక్విడ్ తీసుకొని మళ్ళీ రీఫిల్ చేయించాను. న్యూ మహాబలేశ్వర్ దగ్గర కంప్లీట్ మార్కెట్ ఉంటుంది అనమాట. ఈ మార్కెట్లో మీకు స్ట్రాబెరీస్ లైక్ ఫ్రూట్స్ అండ్ ఇంకా నెక్స్ట్ మంత్ అట్లా అయిందంటే మాత్రం ఇంకా మీకు ఫారెస్ట్లో ఉండే డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, లైక్ చాలా మనం ఎప్పుడు కూడా చూడలేము అటువంటి ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ అమ్ముతారంట మార్కెట్ మొత్తంలో. సో అండ్ చాలా లైక్ అంటే మంచి పోషకాలు ఉండే ఫ్రూట్స్ ఉంటాయంట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ప్లేస్ ఇక్కడ. లైక్ ఫ్రూట్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటారంటే సో వాళ్ళకి డిఫరెంట్ ఫ్రూట్స్ టేస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. సో డెఫినెట్గా ట్రై చేయండి వస్తే కనుక. సో మనమైతే డైరెక్ట్ వెళ్ళిపోదాం ఇక. సో డైరెక్ట్ ముంబై చూద్దాం. ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ ఉంది. ఆరామ్సే వెళ్దాం, నో టెన్షన్, బీ కూల్, సుకూన్గా ఎంతవరకు రీచ్ అయితే అంతవరకు రీచ్ అవుదాం. ఎండలు దారుణంగా ఉంటాయి ఇంకా కిందికి వెళ్ళిపోతే మనకు ప్రశాంతంగా. అసలు ఏ పనులు చేయబోదు అవుతలేదు అబ్బా ఎండకైతే. డైరెక్ట్ పైకి హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, కానీ మనకేమో బడ్జెట్ ఇష్యూ ఏమవుతుందో చూడాలి. ఇంకా ఇప్పుడైతే ఇంకా ముందరికి కంప్లీట్గా డెడ్ ఎండలకి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నేనైతే. ఈ సిచ్యువేషన్ ఏంటో తెలియదు ఇంకా ముందర వెళ్ళిపోయిన తర్వాత మనకు. సో చూద్దాం ఏమైద్దో ఇంకా. సో యాక్చువల్గా అయితే ఇప్పుడు మనము వెళ్తున్నాం కదా ఆన్ ది వేలోనే. సో మనం నిన్న వెళ్ళిన ప్లేస్ చూపిస్తాను ఆగండి మీకు. సో నిన్న ఫోర్ట్కి వెళ్ళాం కదా మనము, ఆ ఫోర్ట్ అంతా ఇటు సైడ్ అనమాట. ఐ మీన్ వ్యూ పాయింట్కి వెళ్ళాం కదా, సో ఆ వ్యూ పాయింట్ అంతా ఇక్కడే అనమాట, చూపిస్తాను. అక్కడ షార్ప్ ప్లేసెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ ప్లేసెస్ మొత్తానికి కంప్లీట్గా వ్యూ పాయింట్స్ అనమాట అవన్నీ. సో వాటన్నిటిని వ్యూ పాయింట్స్ అన్నిటిని చూసుకొని వచ్చేస్తాం మనం నిన్న. బట్ అల్టిమేట్ వ్యూస్ అబ్బా, అల్టిమేట్ అంటే అల్టిమేట్ వ్యూస్. మీకు కెమెరాస్ అయితే 100% చెప్తున్నాను కదా, సాటిస్ఫై అయితే అసలు జీరో అని చెప్పొచ్చు. స్టార్ట్ అయిపోయింది భయ్యో, స్టార్ట్ అయిపోయింది. ఘాట్ సెక్షన్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఎండ స్టార్ట్ అయిపోయింది, ఇక తగులుతూ ఉంది, కళ్ళు మొత్తం వేడి అయిపోతున్నాయి. ఇక టైం ఎంత తెలుసా? 10:30, జస్ట్ 10:30. అమ్మ బాబు, ఈ 10:30కి ఇట్లా ఉంటే నా పరిస్థితి ఏంట్రా నాయన, నాకేం అర్థం అవ్వట్లేదు. ఏడుపు వస్తుంది తలుచుకుంటేనే నాకైతే. ఫైనల్లీ మొత్తానికైతే ముంబై హైవేకి అయితే వచ్చేస్తాం. మళ్ళీ ఇటు నుంచి రైడ్ తీసుకోవాలి, ఇంకా రైడ్ తీసుకుంటే ముంబై హైవే. ఇటు నుంచి అరౌండ్ 210 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. 210 కిలోమీటర్స్ ఉన్నట్టుంది.
ఈ మధ్యలో ఇక్కడ ఒక దగ్గర ఆగిపోతాం మనం ఖచ్చితంగా అయితే. సో ఫైనల్లీ హైవేకి పక్కనే అనమాట, కొంచెం చెట్టు నీడ ఉంది. ఇక్కడ చెట్టు నీడకి వచ్చేసి సైడ్కి ఆపేసాను వెహికల్, ఆపేసి వంట స్టార్ట్ చేస్తాను అనమాట. ఆల్రెడీ కర్రీ అవుతుంది, రైస్ కూడా అయిపోయింది ఆల్రెడీ. సో తినేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. ఇంకా ఈ ఎండకైతే అస్సలు అవ్వట్లేదు అబ్బా. ఈ పొద్దునుంచి ఒక 2 hours డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన, అంతే 2-3 hours అయిందనుకో. ఆల్మోస్ట్ 11:30-12 అవుతుంది ఇప్పుడు. తగులు తీరిపోతుంది ఎండకైతే, నిజం చెప్తాను. అసలు ఎక్కడైనా ఆగిపోయి పడుకోవాలి ఇంక, అంతే చెట్టు కింద కూర్చొని ఆగిపోయి పడుకొని ఈవినింగ్ అట్లా మెల్లిగా కొద్దిగా కూల్ అయిన తర్వాత వెదర్ అప్పుడు స్టార్ట్ అయిపోతాను. ఇక చేసేది ఏం లేదు ఇంకా. అసలు ముంబై కూడా టచ్ అవ్వలేదు, అప్పుడే ఇంత పరిస్థితి ఉంది. మనం అసలు ఇప్పుడు ఎట్లా సర్వైవ్ అవుతామో అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ నుంచి గుజరాత్, రాజస్థాన్, మెయిన్ థింగ్ రాజస్థాన్. అసలు అమ్మ తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకైతే. సో అందుకే తెలుసుకోకుండా ప్రశాంతంగా పడుకుందాం ఫస్ట్ అయితే. ఇప్పుడు పడుకొని ఈవినింగ్ లేచి ముంబై వరకు అయితే రీచ్ అయిపోదాం. ఆ తర్వాత ఏంటో ప్లాన్ చేద్దాం కానీ. సో దట్స్ ద మ్యాటర్. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏంటంటే ఒక ప్లేస్ చూస్తానమాట. లైక్ అంటే ఆన్ ది వేలోనే, హైవేలో, లైక్ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళకుండా డైరెక్ట్ ఫెరీ ఉందన్నమాట. ఫెరీ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో మన ఇండియన్ నోమాడ్ అని చెప్పేసి ఛానల్ ఉంది కదా, సో తను ఎగ్జాక్ట్గా మనకి ప్రాపర్గా గైడెన్స్ ఇస్తున్నాడు అనమాట. తను మొత్తం ఈ సౌత్ ఇండియా మొత్తం కంప్లీట్గా ఆల్మోస్ట్ తిరిగేస్తాడు అనమాట. సో ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడ ఏముందని చెప్పేసి తనకి కాల్ చేసి అప్డేట్స్ తీసుకొని ఎగ్జాక్ట్గా ప్రాపర్గా వెళ్తాను అనమాట. సో తను సజెస్ట్ చేస్తాడు యాక్చువల్గా. సో మనం యాక్చువల్గా లాంగ్ వెళ్ళకుండా కొంచెం ఆన్ ది వేలోనే కొంచెం బోర్డ్ తీసేసుకుంటే మనకు దగ్గర ఒక 50 kilometers వరకు దగ్గర తగ్గిపోతుంది. సో ఆ బోర్డ్ తీసేసుకుందాం. ఇంకా బోర్డ్ తీసేసుకొని ఫెరీలోంచి డైరెక్ట్ ముంబై గేట్ వరకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది ప్లాన్ చేద్దాం ఇప్పుడైతే. సో తినేద్దాం. ఇంకా రైస్ అయిపోయింది, కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కర్రీ వేసుకొని తినేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ కలుస్తాను మీకు డైరెక్ట్. ఇంకా కిత్తా లేతా वहाँ पे? उसका क्या मालूम नहीं, किसने गाड़ी का लेते हैं वो आदमी का 400 रुपये लेते हैं. आदमी का ही 400? हाँ. गाड़ी का कितना रहेगा? गाड़ी का होएगा 1200 रुपये 900 रुपये. और मालूम नहीं कितना, इतना ही. तो बेटर रोड पे जाएंगे तो अच्छा रहेगा. अच्छा रहेगा. तुम इसलिए बोल रहे हो ऐसा जाओ. हाँ. अभी ट्रैफिक ज़्यादा रहता ना? नहीं, अभी नहीं ट्रैफिक. आज के संडे के टाइम में ट्रैफिक होता है. अभी सुसड़ जाएगा. यूनियन करके वो डायरेक्ट मुंबई गेट जा सकते हैं ना? अरे मैप तो डायरेक्ट इधर ही बता रहा था, इधर सीधा है. नहीं मैप तुम्हारा. अरे क्या है गाड़ी में, कौन क्या लाया? नहीं लाने का नहीं, पूरा ट्रैवलिंग कर रहा हूँ ऑल इंडिया. काय चलिए घूम रहा हूँ खाली ऐसा. ये अकेले ये तो सामान क्या लाया? सामान कुछ भी नहीं रहता, वो सोने का खाने का सब अंदर ही रहता. सोने का अच्छा है, मस्त बनाया है गाड़ी. हाँ वो सोलर है ऊपर. सोलर है? हाँ इधर सोलर है. सब पूरा अंदर ही, पूरा खाना लाइटिंग बीटिंग सब रहता. चार्जिंग लगाने का सब अंदर ही है. पूरा जुगाड़ कर लिया. సో ఫైనల్లీ మొత్తానికైతే బిస్కెట్ అయిపోయింది అనమాట. రేవా జెట్టి కాదంట, ఇక్కడ నుంచి మాండ్వా జెట్టి అంట. మాండ్వాకి వెళ్ళాలంట. అసలు ఈ లోకల్స్ని అడుగుతున్నట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పారనమాట అక్కడ ఒక అతను. ఇక్కడ ఒక 50-60 kilometers ముందు అడిగినాను అనమాట. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, రేవా నుంచి తీసుకెళ్ళిపోతారు అన్నారు. సో ఇక్కడికి వచ్చాము. దగ్గర ఒక 10 kilometers, ఒక 10-20 kilometers ఓవరాల్గా. సో ఇటు నుంచి రివర్స్ వెళ్ళిపోదాం. ఇక రివర్స్ వెళ్ళిపోయి మాండ్వా జెట్టి అంట. సో అక్కడికి వెళ్ళిపోదాం. మాండ్వాకి వెళ్ళిపోయి అటు నుంచి ఇప్పుడు ఫెరీ అయితే అయిపోయింది లేదంట, రేపు మార్నింగ్ అంట. ఇంకా రేపు మార్నింగే వెళ్ళిపోదాం. ఇక రేపు మార్నింగ్ తీసుకొని వెళ్ళిపోవాలి. అండ్ అక్కడ ప్రైస్ కూడా యాక్చువల్ అయితే ఇక్కడ నుంచి ముంబై డైరెక్ట్ 110 kilometers అని చెప్తున్నారు అనమాట. లైక్ ఆన్ ది వేలో కూడా చూసుకున్నా కూడా మనకు ఎక్కువనే అయ్యేది. ఇంకా 150-160 వరకు వచ్చేది అనమాట. సో 150-160 తప్పించుకోవడానికి అని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ పరిస్థితి ఇది అనమాట. సో టోటల్ ఫెరీ రైడ్ వచ్చేసి 1 hour ఉంటుందంట మొత్తం కంప్లీట్గా. ఇక్కడ నుంచి అక్కడ వరకు సముద్రం లోపలనే వెళ్తుందంట. పెద్ద ఫెరీ అంట అది. సో చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం అది కూడా రేపు మార్నింగ్. సో దట్స్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ. రేపు ఒకసారి ఫెరీ ఎట్లా వెళ్తుందో ఒకసారి కంప్లీట్ ప్రాపర్గా చూపిస్తాను అన్నమాట.